ఏయ్! ఆడపిల్లకాయల మటుకు పైకి రండి. మనల్ని పిలుస్తుండదే, ఏంటికి పిలుస్తుండదో అడుగుదాం పదండి. ఏం చేస్తుండదే? మొత్తం 300 తులాలు నా కొడుకులకే ఇల్లు పొలం ఇచ్చి పోయినట్టు 10 ఏళ్ల వయస్సు కొడుకుతో నా కూతురు ఒంటరిగా ఎవ్వరి సహాయం కోసం చూడకుండా నేను తన కోసం సంపాదించి పెట్టింది ఇది. నాకు పెండ్లైనప్పుడు నేను పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఒకే ఒక్క స్త్రీధనం ఈ పాములపట్నం. ఏది ఉత్తి ఆట కాదు. ఒక ఆడది ఎట్టా బతికి బట్ట కట్టాలో నేర్చుకోవాల్సిన రహస్యం. రోజు సంపాదించిన దుడ్డు ఖర్చులకు పోను 5ో 10 అని రొంచెమైనా జమ చేసి పెట్టినావంటే ఒకరోజు ఊహించని విధంగా ఏదో ఒకటి జరిగి ఉత్తి చేతులతో నిల్చోవలసి వచ్చినప్పుడు అన్ని రోజులు కష్టపడి ఒక్కో పైసా కూడబెట్టుకున్నదంతా ఎవ్వరి సహాయం కోసం ఎదురు చూడకుండా మనకు ఉపయోగపడతాది. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి దుడ్డు కావాలో లేదో నాకు తెలీదు, కానీ మర్యాదగా ఉండడానికి దుడ్డు కావాల్సిందే. జీవితంలో బతకడానికి ఎవరైనా దుడ్డు అవసరం లేదు అని చెప్పినారంటే వాళ్ళకి దుడ్డు సమస్య లేకుండా బతుకుతున్నారు కాబట్టి అట్ట చెప్తున్నారని అర్థం. అట్టంటోళ్ళ మాటలిని మీరు కూడా అట్టాగే బతికినారంటే ఎట్టాగే అమ్మ నగలు దాచిపెట్టినాదా, అయ్యా అమ్మ సొత్తు ఇవ్వకపోతారా అని పక్క వాళ్ళని అడుక్కుంటూ తిరగాల్సి వస్తది. చేసే పనిలో ముందు ఆడదానికి ఎప్పుడైనా స్వతంత్రం కావాలి. అట్టా అది మట్టుకు ఉండాదంటే మిగతా స్వేచ్ఛ ఆళ్ళు ఇళ్ళు ఏందే మీకిచ్చేదే. అట్టా మీరు గాని మారినారంటే 60 ఏళ్ల వయసులో నేను అర్థం చేసుకున్న స్వతంత్రం, 30 ఏళ్ల వయసులో నా కూతురుకు దొరికిన స్వతంత్రం, 15 ఏళ్ల వయసులో నా మనవరాలకి దక్కబోయే స్వతంత్రం ఇక దానికెప్పుడంటే ఒక కూతురు పుట్టినప్పుడు. ఈ ఊళ్ళో ఉన్న ముసలోళ్ళ నేనేమి అంతగా కష్టపడి బతికిందాన్నేమీ కాదు. ఏదో కొంచెం తెలివితేటలతో బతికేశానంతే. అందువల్లనే ఈ ఊర్లో ఆడదాని పేరు మీద ఉన్న ఒకటే ఇల్లు ఇద్దే. నేను నా కొడుకులకు కూడా చెప్పని రహస్యం ఏంటికి మీకు చెప్తున్నానో తెలుసునా? ఈ సృష్టించడం, రక్షించడం, నాశనం చేయటం లాంటివన్నీ మగోళ్ళు చూసుకుంటారని చెప్పినోడే దుడ్డుని చదువుని కూడా ఆడోళ్లు చూసుకుంటారని చెప్పినాడు తెలుసునా? అదే 6 చేయడం మన వల్లే అవుతుందని ఆ మగోడికి కూడా తెలుసు. బంగారం కోసమే అయినా కూడా నన్ను రక్షించడం కోసం మీరందరూ పస్తులుండే నేను కట్టుకున్న చీర మార్చి నా కూతురు చెయ్యాల్సింది మీరందరూ కూడా చేసి నన్ను కాపాడి ఈ ఇంటికి మీరు తిరిగి తీసుకురావడం వల్ల నా 3 కొడుకులు నా వల్ల అప్పులు పాలైపోయినందుకు ఇప్పుడు దీన్ని 4 భాగాలు చేసి ఇస్తాను. నేను ఆడదాన్ని అని మాటలు చెప్తే సరిపోదు.
బతికి చూపించాలి. రండి, వచ్చి తీసుకోండి. నీకు నా దేవుడు కరుప్ప ఓ దారిని చూపించాడు.